ఇప్పుడు 35 సినిమా చూసారు కదా, దాని వెనకాల రానా లాంటి ఒక హీరో, ఆయన ప్రొడక్షన్ ఏదో ఉంది. ఈ సినిమా వరకు వస్తే అలాంటి బ్యాక్డ్రాప్ ఏం కనిపించరు. 35 అంటే అదే నా ప్రెసెంట్ 35కి లేదు సార్. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి? 100 ప్రొడ్యూసర్లు, నేను ఒక ప్రొడ్యూసర్ని. నా సినిమాని ఆ 100 ప్రొడ్యూసర్లో అలా పైకి లించవాలి అంటే, చెయ్యి పైకి రావాలి అంటే నాకు రానా కనిపించాడు. రానా వల్ల ఆ 100లో నేను ఒకడిని అందరికీ కనిపించాను. ఒక రెస్పెక్ట్ అది వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి ఆ రెస్పెక్ట్ ఏంటంటే ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 35. ఇప్పుడు దాని వ్యాలిడేషన్, ఈ వ్యాలిడేషన్. నెక్స్ట్ నుంచి ఈ సినిమా నా సినిమా అవ్వచ్చు, వీ డోంట్ నో. ఒక బ్రాండ్ అనేది స్లోగా క్రియేట్ అవుతుంది సార్. ఓవర్ నైట్ సక్సెస్ రావచ్చు, కానీ స్లోగా క్రియేట్ అవ్వడం వల్ల లాంజివిటీ లాంగ్ ఉంటుంది అంతే. అంతకుముందు తీసిన సినిమాలు మీకు ప్రాఫిట్ అండ్ ప్రొడ్యూసర్గా వెరీ హ్యాపీ అండి. యాజ్ అ కమర్షియల్ పరంగా చూసుకుంటే క్రిటికల్ రెస్పాన్స్ చాలా బాగుంది. కమర్షియల్గా 2 ఫిలిమ్స్ 30 మను కానీ సూర్యకాంతం కానీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. కొంచెం క్రిటికల్గా కూడా చాలా వచ్చాయి, కానీ మనుకి కొన్ని కల్ట్ పీపుల్ ఉంటారు దానికి. బట్ ఆఫ్టర్ దాట్ గతం కానీ తిమ్మరస్సు కానీ అద్భుతం కానీ అందులో 2 ఫిల్మ్స్ డైరెక్ట్ ఓటీటీ కాబట్టి ఐ మేడ్ మనీ ఆన్ దట్. తిమ్మరస్సు కూడా ఈజ్ థియేటర్కల్ కూడా బాగానే చేసింది, ఓటీటీ అమరిపోయింది. ఐ మేడ్ మనీ ఆన్ దోస్ 3 ఫిల్మ్స్. ఆ రికవరీ అంతా చేసి బ్యాలెన్స్ అయ్యా. 35 వాజ్ ద న్యూస్. ఇక్కడ కొంచెం లాస్ అయింది పంచతంత్రం. ఐ వాంటెడ్ టు మేక్ ఫర్ అన్ ఓటీటీ. అక్కడ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఓటీటీకి అమ్మేద్దాం, డైరెక్ట్ ఓటీటీ 5 యాంథాలజీ ఫిల్మ్స్ అప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. కరెక్ట్గా నేను చేసే టైంకి యాంథాలజీ నేను తీసుకోమని స్టార్ట్ చేశారు. వీఆర్ ఫోర్స్ టు గో టు థియేటర్కి వెళ్ళిపోవడం వల్ల ఆ థియేటర్ ఫిల్మ్ కాదు, అది ఇట్స్ మేడ్ ఫర్ ఓటీటీ. సో ఆ థియేటర్కి వెళ్ళడం వల్ల, బట్ స్టిల్ అది కూడా ఈటీవీ వాళ్ళు రీలాంచ్ కొన్న ఫస్ట్ ఫిల్మ్ పంచతంత్రం. స్వాతి గారు బ్రహ్మానందంతో చేసిన సినిమా. అది కూడా మంచి సినిమానే నిజంగా. ఇఫ్ యూ సీ ద ఫిల్మ్, ఇట్స్ అ గుడ్ స్టోరీ ఆల్సో. సో అది కమర్షియల్గా ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఫర్ మీ, బట్ అట్లీస్ట్ వీ రికవర్డ్ 70% ఆఫ్ ద మనీ ఫ్రమ్ దేర్. 35 నుంచి న్యూ బాన్ లాగా అంతే. ఇంకా నేను ఆ రోజు టీజర్ లాంచ్లో కూడా చెప్పాను, ఇప్పుడు నుంచి నన్ను 35 సృజన్ అంటారు అని, అదే రిపీట్ అవుద్ది అని. నేను ఫస్ట్ ఈవెంట్ 35 కండక్ట్ చేసినప్పుడే చెప్పాను, ఇక్కడ నుంచి దిస్ ఫిల్మ్ గోనా బీ క్లాసిక్. సో ఇది అందరూ మాట్లాడుకునేటట్టు అవుద్ది అని. దట్ హ్యాపెన్. ఇక్కడ నుంచి ఐ థింక్ ఫ్రమ్ 35 ఓం శాంతి శాంతికి ఆల్ ది నెక్స్ట్ ఫిలిమ్స్, నేను ఈ నగరానికి ఏమైంది, రిపీట్ కానీ, అసమర్థుడు కానీ, ఆల్ ద ఫిలిమ్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద స్టోరీస్ ఆన్ పేపర్. అవి ఎట్లా ట్రాన్స్లేట్ అవుతాయి 35 యూ హావ్ సీన్. ఓం శాంతి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మిగతా 2 స్టేజ్ మీదకి ఎలా ట్రాన్స్లేట్ అయ్యి హౌ ద అవుట్పుట్ కమ్స్, అవన్నీ ఆన్ పేపర్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్. అవి రాబోతున్నాయి. ఐ థింక్ ద బ్యానర్ వాల్యూ 2026 విల్ బీ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను.